దొంగ మమ్మీ. క్లాస్ కొట్టు. అబ్బో అబ్బా అట్నేనా క్లాస్ కొట్టేది? క్లాప్స్ అంటానే కొడుతున్నాడు చూడు. యథాంశ్ అంతా అప్డేట్ అయినాడు. యథాంశ్ మమ్మీ నువ్వు క్లాప్స్ కొట్టు మమ్మీ. డాన్స్ యథాంశ్ డాన్స్ డాన్స్ రుచి తగిలితే తింటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. మీరు మైక్ పెట్టుకోమని అడిగినారు కాబట్టి అందుకే మైక్ పెట్టుకొని వీడియో చేస్తున్నాను ఈరోజు. పెట్టుకున్నా కనపరాలేదా మమ్మీ? ఆ పెట్టుకో. ఈరోజు అయితే మా పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ అయితే తినిపిస్తున్నానండి. ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లలకు చేసి పెడితే ఆ పిల్లలకు బోన్స్ బాగా గట్టి పడతాయి, హెల్తీగా కూడా ఉంటారు. ఇది గనక చేసి పెడితే తినని వాళ్ళు కూడా తింటారు. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, ఈ హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కిచెన్ లోకి అయితే వచ్చేసినామండి. ఈ రోజు అయితే హెల్తీ ఫుడ్ అయితే తయారు చేస్తున్నా. రాగి సంగటి చేస్తున్నా. పిల్లలకు బోన్స్ బాగా గట్టి పడతాయి, వాళ్ళు హెల్తీగా ముద్దుగా ఉంటారు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ లోకి అయితే మొదలు పెట్టేద్దాం. వాళ్ళు రోజు తీసుకునే కొన్ని బియ్యం తీసుకున్నా. మనం వంటకు వాడే బియ్యం కొన్ని తీసుకున్నాం. రోజు చేసే గిన్నెలో అయితే మెదపడానికి రాదని పెద్ద గిన్నె అయితే తీసుకున్నా. ఈ బియ్యాన్ని 3 సార్లు కడుక్కున్నాం. బియ్యాన్ని అయితే 3 సార్లు కడుక్కున్నా. నిండుగా పోయకున్నా దాని సన్నగిన్నెకైతే నిండుగా వస్తుంటే దీనికి నిండుగా లేకుండా సగం పోసుకున్నా కూడా సరిపోతుంది నీళ్లు. రాగి సంగటి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే రోజు కంటే మెత్తగా ఎక్కువ ఉండాలి. చాలా మెత్తగా ఉండాలి, నీళ్ళు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అందుకోసమే పెద్ద గిన్నె తీసుకున్నావు అంతే కదా, నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నావు అంతే. అంటే ఒక గిన్నెకు 3/4 గిన్నె దాకా పోసినాం అబ్బా, కొంచెం వెళ్తే పోసినాం అంతేనా? అంతే. ఇంకా దాన్ని పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఉప్పు కొంచెం వేస్తున్నా. లేదు కొంచెమే, రోజు వేసినంతే వేస్తా. ఎక్కువ ఎందుకు వేసుకుంటాం? పొయ్యి మీద అయితే పెట్టేసిన. 20 నిమిషాల పాటు ఉంటే కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత రాగి సంగటి ప్రాసెస్ మొదలు పెట్టుకున్నాం. వదిలే అంతలోపు మెత్తగా అవుతుంది బాగా. 20 నిమిషాల తర్వాత అయితే మెత్తగా అయిపోయింది. ఒకసారి చూపిద్దురా. ఎసురు కూడా ఇంకిపోయింది. రైస్ చాలా మెత్తగా అయిందండి, కనిపిస్తుంది కదా. ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అన్నం అయితే ఎసురు ఇంకిపోయింది కాబట్టి పిండి వేయాలి. ఇప్పుడు పిండి ఒకసారి చూద్దురండి. రాగి పిండి ఇది కొనకొచ్చినది అయితే కాదు, నేనే తయారు చేసుకోండేది. అన్ని నేను ఏంటైనా వీళ్ళకి తయారు చేసే పెట్టుకుంటా. ఇంట్లో రెడీ చేసే రాగి పిండి ఎంత వేయాలి చెప్పబ్బా? 1 స్పూన్ వేస్తాను. 1 స్పూన్ రాగి పిండి వేయాలి. మరి అందులో కొద్దిగా నీళ్లు ఉన్నాయే, మూత పెడితే అంతా ఇంకుతుంది. కొంచెం ఇంకుతుంది అంటావా? 1 స్పూన్ రాగి పిండి వేసినావు. మరి స్టవ్ ఏం ఆఫ్ చేయలేదు? 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేస్తే అదంతా ఇమురుకుంటారు కదా, దాని తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అంటే స్టవ్ ఆన్ లోనే ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడే రాగి పిండి అనేది బాగా మెదుగుతుంది కాబట్టి మెదిగి ఉడికినట్టుగా అవుతుంది అనమాట. సరే 5 నిమిషాల పాటు అయితే వదిలేద్దాం. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఎట్లా అయిందో మాకు కూడా చూపించాలబ్బా, ఎందుకంటే అయిందా లేదా. వేడి వేడిగా ఉంది. ఇంకొంచెం మగ్గాలా? సరిపోయింది కదా. ఒకసారి స్పూన్ తో అంతా కలిపి స్పూన్ తో మొత్తం ఒకసారి కలుపుకోవాలా? మళ్ళీ దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లేదా? ముందు చేద్దాం, ముందు ఇది కలుపుకొని. సరే, అంటే ప్రాసెస్ ఇంకా దండిగా ఉన్నట్టే. పప్పు గిత్త అయితే తీసుకున్నా. పప్పు అయితే మనం ముందు పాటే ఎనుపుకుంటాము. సంగటి అయితే నేను ఈ పాట ఎనుపుకుంటాను. నేనైతే వాడేది పప్పును ఎనుపుతామనాలి, సంగటిని చెప్పు గెలుకుతామని చెప్పాలి. దేనికున్న పేరు దానికి చెప్పాలి. అందరు అంటారు గెలుకుతున్నామని చెప్పొద్దు అంటారు. సంగటిని మాత్రము గెలకాలండి. దానికి పేరు అయితే సంగటిని గెలుకుతున్నామని చెప్పాలన్నమాట. మామూలుగా అయితే సంగటి కట్టి ఉంటది కదబ్బా, మా ఇంట్లో సంగటి కట్ట లేని వాళ్ళందరూ పప్పు గుత్తితోటి ఎనుపుతారనమాట. చూడండి ఇట్లా మెత్తగా ఎనుపుకోవాలి. మాకు కొద్దిగా చేయి తీస్తే ఎట్లా ఎనుపుతున్నావో తెలుస్తుంది. ఇట్లా ఇంకా బాగా ఎనపాలి. వీలైనంత మెత్తగా గెలుపుకోవాలి బాగా.
రాగి పిండి 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 లేకుండా చూసుకోవాలి. అసలు పిండి ఏం లేదులే అందులో. చెప్తానా? సరేలే, పిండి అయితే ఉండకుండా చూసుకోవాలి. స్టవ్ పైన పెట్టి మనం పిండి వేసినప్పుడే బాగా మగ్గించుకుంటే పిండి పిండి కనబడదు. సరిపోయిందా? ఏదో ఒకసారి చూసి. అబ్బా, మనకైతే రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. అంటే ముద్ద, రాగి ముద్ద అంతా ఒకసారి అయితే కలుపుకున్నామండి. దీంట్లో కొంచెం పప్పు తేట వేద్దాం. పప్పు తేటనా అంటే ఏంది ఇది? అది వేస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా కూడా బాగా తయారవుతారు అనమాట. అంటే స్పెషల్ గా పిల్లల కోసమే చేసినావా? ఇదేనా పప్పు తేట అంటే? వెరైటీ ఉంది. ముద్ద చేసినప్పుడల్లా అదైతే ఖచ్చితంగా వేసి తినిపిస్తాను నేను పిల్లలకి. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. పప్పు తేటలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఖచ్చితంగా మాత్రం వేయాలి. అంటే మరి ఎక్కువ మోతాదులో? ఎక్కువ కాదు, కొంచెమే. టేస్ట్ తగిలితే కొంచెం నేలకు రుచి తగిలిందనుకో వాళ్ళు బాగా తింటారు, లేకపోతే తినరు. ఎంత పెట్టినా కూడా తినరు. కాబట్టి మనం రుచి దొరికేటట్టు తింటే తింటారు ఏం పెట్టినా కూడా. అంటే రుచిగా తయారు చేసి పెట్టాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, రుచిగా ఉంటే తింటారు కాబట్టి మంచిగా తయారు చేసి పెట్టాలి. మళ్ళీ మొత్తం కలుపుకోవాలా? నెయ్యి కలపద్దు. రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీరే చూద్దురండి. అంటే అంత టేస్ట్గా ఉంటదిలే. వాళ్ళకి టేస్ట్ దొరికింది అనుకో తింటారు, లేకపోతే తినరు. ఎంత మారం చేస్తారంటే అంత మారం చేస్తారు. మనం వాళ్ళు తినేటట్టు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి నోటి రుచిగా చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా రాగి సంగటి అయితే తయారు చేశానో. వాళ్ళకి ఎంత ఇష్టం ఇది. వాళ్ళకి నోటికి రుచిగా ఉంటేనే తింటారు. పట్టుమా ఏంది గోం చేస్తున్నావు ఈరోజు? రుచి తగిలితే తింటారు కదా. అబ్బా, మా హెలెన్ బాబా చూడండి ఆడుకుంటుంది. అరే ఏం మమ్మీ, ఆమ్ తినవా? కాలెత్తుతుంది మమ్మీ, ఆమ్ తినవా? కొంచెం తిందురా మమ్మీ. దా, పిల్లలు ఇట్లా ఆడతా పాడతా తింటారండి. ముందు తిన్నారా లేదబ్బా? తిన్నారు, కొంచెం ఉంది. కొంచెం ఉంది కదా. అది మమ్మీ ఆమెట్టుకో మమ్మీ. అది అమ్మో అమ్మలు. అందరు పిల్లలు నీళ్ళు తాగుతారు, వీళ్ళు మటుకు నీళ్ళే తాగారు తినేంత వరకు. తిన్న తర్వాత తాగుతారులే. మా పిల్లల స్పెషల్ అదండి, ఎప్పుడో ఒకసారి మధ్య మధ్యలో తాగుతారు అంతే. అరే అరే దొంగ మమ్మీ. మొత్తం ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటారండి లతకు మాత్రం. చూసారా? ఏం కావాలా? పాల్గొడ్డి కదా ఇప్పుడు ఇద్దరికి. ఇప్పుడు ముగ్గురు ఒక దగ్గరకు వచ్చినారండి. ఇట్లా పిల్లలు ఒకే చాటు ఉంటే తినరు. సంకలు ఎత్తుకొని మరీ అలవాటు చేసుకోకూడదు. వాళ్ళు తిరుగుతుంటే తినిపిస్తుంటేనే ఒక ముద్ద ఎక్కువ తింటారు. అబ్బా, కొట్టుకుంటున్నారు ముందు. వీళ్ళు అల్లరి చూడండి, ఇంత లేరు కానీ వీళ్ళకి ఇప్పుడే కోపాలు. మమ్మీ అప్పుడే అంత కోపం ఎందుకు మమ్మీ? పాల్గొడ్డి మమ్మీ ఎందుకు మమ్మీ అంత కోపము? కాదు కాదు కదా. మా యథాన్స్ అయితే మారం చేస్తున్నాడండి ఈ పొద్దు. కాకపోతే తింటాడు, టేస్ట్ బాగుంటే మాత్రం తింటారండి. దొంగ మమ్మీ. క్లాస్ కొట్టు. అబ్బో అబ్బా, అట్నేనా క్లాస్ కొట్టేది? క్లాప్స్ అంటానే కొడుతున్నాడు చూడు. యథాన్స్ అంతా అప్డేట్ అయినాడు. యథాన్స్, మమ్మీ నువ్వు క్లాప్స్ కొట్టు మమ్మీ. క్లాస్ కొట్టుమా మమ్మీ. నువ్వు కొట్టినానా? అదో తమ్ముడు కొడతాను, నువ్వు కొట్టు. క్లాస్ కొట్టు. ఆహా, టీవీ కాదు ఎమ్మకు. క్లాస్ కొట్టు. క్లాప్స్ కొట్టు మమ్మీ. కొట్టు. అదో తమ్ముడు కొడుతున్నాడు చూడు. క్లాస్ కొట్టు. ఇగో కొట్టవా మమ్మీ? క్లాప్స్ కొట్టవా? హెలెన్ హెలెన్ వద్దంట. నీకు వద్దా అమ్మా? వద్దా? సరిపోయిందా? అబ్బో యథాన్స్ డాన్స్ డాన్స్. యథాన్స్ డాన్స్ డాన్స్ డాన్స్. చూశారు కదా, మా పిల్లలు అయితే బాగా తిన్నారు. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా హెల్దీగా చేసి పెట్టండి. ఇట్లా చేసి పెడితే మీ పిల్లలు కూడా దృఢంగా బాగా ఆరోగ్యంగా తయారవుతారు. జిదురుగుమా హెలెన్ దిట్టి తీస్తా. ఈ హెల్దీ ఫుడ్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తిన్నారు కదా,
ఛాన్స్ సేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటారు. మరి ఉంటానండి, బాయ్.